కాబట్టి ఏం జరిగింది? 9వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మత్తయి ఏం పని చేస్తాడని తెలుసుకున్నాం. సుంకరి అంటే సుంకాన్ని కలెక్ట్ చేసేవాడు. ఇదిగో గవర్నమెంట్ నుంచి ఒక అధికారిగా నియమింపబడి సుంకాన్ని కలెక్ట్ చేసుకునేవాడు. అలా కలెక్ట్ చేసుకోవడానికి ఒక మెట్టు, ఒక ప్రాంతం ఉంది. ఆ సుంకపు మెట్టు దగ్గర మత్తయి కూర్చొని ఉన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు అటువైపు వెళ్ళొచ్చు. అక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఏమన్నాడు? మత్తయిని వెంబడించమని పిలిచాడు. అయితే మత్తయి నేను రానన్నాడా? లేదా కొద్దిసేపు అయిన తర్వాత వస్తా అన్నాడా? లేకపోతే వెంటనే వెంబడించాడా? ఏదో చెప్పాలి నాకు. నేను వెయిట్ చేసి తర్వాత వస్తా అని చెప్పాడా? లేకపోతే వెంటనే వెంబడించాడా? వెంటనే వెంబడించాడు. ఇది నేడున్న క్రైస్తవుల్లో ఉందా? అందుకనే యేసుక్రీస్తు వారు కూడా అనేక సందర్భాల్లో నేను నా ఇంటి వారికి చెప్పేసి వస్తాను అంటే ఏమన్నాడు? ఇదిగో నువ్వు అటువైపైనా ఉండు, ఇటువైపైనా ఉండు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరుగువాడు నా రాజ్యంనకు పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అవునా కదా? ఇదిగో నేను మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను అంటే ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవైతే నన్ను వెంబడించుము అన్నాడు. కాబట్టి ఒకసారి వెంబడించాలని ఉద్దేశించిన తర్వాత, ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత మనము ఇంకో ఆలోచనకు వెళ్ళకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూడకూడదు, ముందుకే సాగిపోవాలి. కాబట్టి తనకి ఎంత అంటే పని ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన గొప్పవాడని, ఆయనకు విలువ ఇచ్చి, డబ్బు కంటే ఈ సుంకము కలెక్ట్ చేసుకోవడం కంటే మనుష్య కుమారుని వెంబడించడము గొప్ప స్థితి అని, విలువైన స్థితి అని, అది ఎంతో భాగ్యమని ఎంచి మత్తయి గారు వెంటనే వెంబడించారండి.